కోల్కతాలో మరొక నిర్భయ ఘటన వెలుగు చూసింది. దేశ ప్రజలంతా కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన, అతి అమానుషమైనటువంటి ఘటన. ఎంతో ఆశతో కష్టపడి తల్లిదండ్రులు చదివించి తమ బిడ్డ డాక్టర్ అయితే సమాజానికి సేవ చేస్తుంది, అనేక మందిని రక్షిస్తానే ఉద్దేశంతో ఈరోజు చదివించిన ఆ బిడ్డ నైట్ డ్యూటీ చేసి అక్కడ నిర్దిష్ట సమయంలో అతి కిరాతంగా ఆమె ప్రైవేటు భాగాల్లో రక్తసిక్తం అయి ఉంది. కళ్ళు వెంట కూడా రక్తం వస్తూ ఉంది. ఈరోజు ఒక్కడే నిందితుడు సంజయ్ మిశ్రా ఎవరైతే వాళ్ళే నిందితుడని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ సీనియర్ డాక్టర్లు దాన్ని పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాత బహుళ వీర్యం అందులో ఉందని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాస్తా ఉంది? నిజమైనటువంటి అంతటిని పక్కన పెట్టి ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఈరోజు ముద్దాయిగా చూపించడం అనేది మహిళా సంఘాల ఐక్యతకు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఘటన జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి చర్యలు తూతు మంత్రంగా చేసి వదిలేస్తున్నారు. కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యించింది. మనం అక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే నిందితున్నాడో ఆయన సెల్ ఫోన్ చూసుకున్నట్లయితే పూర్తిగా అశ్లీల సినిమాలు, అశ్లీల సాహిత్యాలు అన్నీ ఉన్నాయి. తీరా ఆయన అంట పోలీసులకి సహాయం చేసే ఒక ఉద్యోగి ఉన్నాడు, ఆయనకి 12,000 14,000 ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మనం చూసుకునే పోలీసులు ఆవులిస్తే పేగులు లెక్క పెడతామని చెప్పి ఒక సామెత ఉంది కదా. ఆయన అంత నేర చరిత్ర కలిగినటువంటి వాడు, ఇప్పటికే 4 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఎలాగ పోలీసులు సహాయంగా పెట్టుకున్నారని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం. జస్టిస్ వర్మ కమిషన్ ఒక నివేదిక పెట్టింది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఏ రకంగా దాని మీద పూర్తిగా విచారణ జరిపించాలి అని చెప్పి అవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. జస్టిస్ వర్మ కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాన్ని అమల్లోకి తీసుకోవాలి. అలాగే ఘటన జరిగినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో కోల్కతాలో అక్కడ ప్రిన్సిపల్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఈ రోజు వీళ్ళు స్వాధీనం తీసుకొని విచారణ చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దాని మూలాల్లోకి వెళ్ళండి. సిబిఐకి అప్పచెప్పారు, మంచిదే. కానీ గతంలో కూడా ఐసమ్మె హత్య కేసులో కూడా సిబిఐకి అప్పచెప్పినప్పుడు ఎవరైతే నిజమైనటువంటి నిందితురామని పక్కన పోయి నేరం చేయలేటువంటి వ్యక్తి ఒక 10 సంవత్సరాలు జైల్లో మగ్గుతున్న పరిస్థితి మనం ఉంది. కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. డాక్టర్లు ఈరోజు ప్రాణాలు పోసిన డాక్టర్లు వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఒక దగ్గర ఏదో రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చారని చెప్పి, లేకపోతే మీ వల్లే చనిపోయారని చెప్పేసి కొట్టి చంపడం కూడా జరుగుతున్నాయి. కాబట్టి డాక్టర్లు దేవుడితో సమానం అని చెప్తున్నారు. డాక్టర్లకు రక్షణ కల్పించాలి. వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో కూడా రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, లేని పక్షంలో దేశవ్యాప్తంగా మహిళా సంఘాల ఐక్యవేదికగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం.